ఆనందాన్ని కృతజ్ఞతను చెప్తూ ఎమోషనల్ అయింది. ఒకవైపు దేశం మొత్తం గర్వంతో ఉప్పొంగిపోతున్న క్షణం. జెమీమా తన అద్భుతమైన బ్యాటింగ్తో అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఆ చారిత్రాత్మక గెలుపు తర్వాత ఆనందంతో ఆమె పలికిన మొదటి మాటలు, ఈ విజయం నాది కాదు, నన్ను నడిపించిన నా దేవుడు యేసు ప్రభువుది. ఇది ఆమె హృదయంలో నుంచి వచ్చిన స్వచ్ఛమైన కృతజ్ఞతాభావం. కానీ మన దేశంలో కొందరికి ఆమె తెచ్చిన విజయం కన్నా ఆమె చూపిన విశ్వాసమే కనబడుతుంది. సోషల్ మీడియాలో ప్రశంసలతో పాటు విమర్శల విషయం కూడా ఎదుర్కొంటుంది. ఆమెను ఒక మతోన్మాదిగా చిత్రీకరిస్తూ ఆటలోకి మతాన్ని ఎందుకు లాగుతున్నావు అని ప్రశ్నిస్తూ ట్రోల్స్ మొదలయ్యాయి. భారతదేశంలో ఒక వ్యక్తికి, ముఖ్యంగా క్రైస్తవులకు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేదా? చదువుకున్న మూర్ఖులు కూడా ఆమె సాధించిన విజయానికి మతాన్ని అంటిస్తున్నారు. మన దేశంలో ఎందరో క్రీడాకారులు తమ విజయాల తర్వాత దేవునికి కృతజ్ఞతలు చెప్తారు. కొందరు మైదానంలోనే భూమికి నమస్కరించడం, కొందరు ఆకాశం వైపు చూసి దేవుణ్ణి స్మరించుకుంటారు, మరికొందరు తమ ఇష్టదైవాల పేర్లు తలుచుకుంటారు. సచిన్ టెండూల్కర్ నుండి విరాట్ కోహ్లీ వరకు ఎందరో తమ విజయాలను ఎన్నో రకాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు. అక్కడ కనపడని మతం జెమీమా యేసు ప్రభువు పేరు చెప్పగానే మతోన్మాది అంటున్నారు. మీరంతా ఒక విషయాన్ని గమనించాలి. జెమీమా మీ కంటికి మతోన్మాది అయితే ఈ విషయం మీరు తెలుసుకోవాలి. క్రికెట్ ని కనిపెట్టింది ఎవరో తెలుసా? దానిని మన దేశానికి పరిచయం చేసింది ఎవరు? బ్రిటిష్ వారు. అంటే చారిత్రాత్మకంగా క్రైస్తవ విశ్వాసం బలంగా ఉన్న దేశం. వారు ప్రార్థించేది కూడా యేసు ప్రభువునే. మరి మీ ప్రకారం క్రైస్తవులు కనిపెట్టిన ఈ ఆటను ఆడుతున్న ప్రతి ఒక్కరూ, దానిని చూస్తున్న కోట్లాది మంది అభిమానులు, వీరంతా కూడా మతోన్మాదులే అవ్వాలి కదా? క్రైస్తవులు పరిచయం చేసిన ఆటను ఆడితే తప్పులేదు, వారు వాడే భాష మాట్లాడితే తప్పు, వారు తెచ్చిన సాంకేతికతను వాడుకుంటే తప్పులేదు. కానీ ఆ విశ్వాసానికి చెందిన ఒక అమ్మాయి తన గెలుపును తన దేవునికి అంకితం ఇస్తే మాత్రం అది మతోన్మాదం, దేశద్రోహం. ఎలా అవుతుంది ఇలాగా? నిజంగా మనం ఏ కాలంలో జీవిస్తున్నాం? జాతి వివక్ష చూసాం, కుల వివక్ష చూసాం, ప్రాంత వివక్ష చూసాం. ఇప్పుడు మతం పేరుతో చేస్తున్నారు. వివక్ష మీ కళ్ళల్లో ఉంది, ఆమె విశ్వాసంలో కాదు. సమస్య జెమీమా విశ్వాసంలో లేదు, సమస్య చూసే వారి కళ్ళల్లో, వారి మనసుల్లో పేరుకుపోయిన ద్వేషంలో ఉంది.